హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా తెలుసు, బీఆర్ఎస్ 25 సంవత్సరాల సందర్భంగా కేసీఆర్ గారు రజతోత్సవ సభ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఈ 27వ తారీఖు జరిగేటువంటి రజతోత్సవ సభ దగ్గరికి మనం రావడం జరిగింది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, సుదీర్ఘంగా 1300 ఎకరాల విస్తీర్ణంలో మరి ఈ సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నిన్న కేటీఆర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ 2000 మంది మానిటరింగ్ చేస్తారు, వాలంటీర్స్ ఉన్నారు. ఎటువంటి అంటే 10 లక్షల మంది అతిపెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లేవు, ఏం లేవు, కాకపోతే రజతోత్సవం అంటే కేవలం 25 సంవత్సరాలని ఉద్దేశించుకొని యానివర్సరీ సందర్భంగా సో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీరు చూసినట్టయితే ప్రజెంట్ నేనైతే ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాను. అందరూ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. సో మీరు అక్కడ చూసినట్టయితే మీరు చూడొచ్చు, గ్రౌండ్ కూడా మొత్తం సిద్ధమైంది. ఆల్రెడీ వర్క్స్ అన్ని కూడా నడుస్తా ఉన్నాయి ఇక్కడ. సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఇదే స్టేజ్ మీద కేసీఆర్ గారు కూర్చొని మాట్లాడబోతున్నారు. అండ్ ఒక్కసారిగా చాలా రోజుల తర్వాత ఒక బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు ఇన్ని రోజుల తర్వాత అనే దానిపైన అందరు ఫోకస్ కూడా ఉంది. ఆ రోజు కేవలం ఒక్క కేసీఆర్ మాత్రమే స్పెషల్ గా సభ మొత్తం ఆ రోజు మాట్లాడబోతున్నారు అని చెప్పి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే 1300 ఎకరాలు అంటే అతిపెద్ద పార్కింగ్ అండ్ అలాగే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి స్టేజ్ నుండి చూస్తూ ఉంటే 10 లక్షల మంది ప్రజలు వచ్చినా సరే మరి కూర్చునేటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తా ఉన్నారు. మరి అందరు కూడా ఎక్కడక్కడ సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సభ గురించి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి అండ్ చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఒకే టీవీ ఇక్కడికి ఎందుకు వచ్చింది, శ్రావ్య ఎందుకు వచ్చింది అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. కానీ కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, అసలు ఇంత పెద్ద అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లేవు, ఏం లేవు, అటువంటిది ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టుకొని మరి ఇంత పెద్ద సభ ఇప్పుడు ఎందుకు చేయబోతున్నారు, దీని వెనకాల ఏమైనా స్ట్రాటజికల్ ప్లాన్స్ ఉన్నాయా, అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మనం నివృత్తి చేసుకునే ప్రయత్నంలో అక్కడ చాలా మంది కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి లీడర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చలో, టక్కలపల్లి రవీందర్ గారు ఉన్నారు. మరి చాలా విషయాలునే ఇందాక మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నట్టు అనుమానాలు అయితే చాలా ఉన్నాయి. మరి ఈ సభ వెనకాల మరి ఏం జరగబోతోంది, 27వ తారీఖు రోజున కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, సో 25 సంవత్సరాల గురించి యానివర్సరీ సెలబ్రేషన్ భాగంగానే ఈ సభ ఏర్పాటు చేశారా లేదా దీని వెనకాల ఇంకేమైనా స్ట్రాటజీ ఉందా, సో అన్ని విషయాలు మనం తెలుసుకుందాము. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత. బాగున్నా అండి సార్. చాలా రకాల డౌట్స్ ఉన్నాయి సార్ తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా మీడియా వాళ్ళకి కావచ్చు, అందరికీ కావచ్చు. ఇంత పెద్ద భారీ బహిరంగ సభ అసలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లేవు, లేకపోతే ఎంపీ ఎన్నికలు లేవు, అన్నీ అయిపోయినాయి. కానీ ఇంత బాగా ఖర్చు పెట్టుకొని చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు 10 లక్షల మంది జనాభాని ఏర్పాటు చేసుకొని మరి ఈ సభ ఎందుకు, ఎవరి కోసం, దేనికోసం? మీ ప్రశ్ననే ఒక పెద్ద సందేహం. ఎందుకు మీకు సందేహాలు వస్తాయో, మీ మీడియాకు ఏం అనుమానాలు ఉంటాయో, ఆ వెనక ఏం గోతులు తీసుకుంటారో ఆ తీసుకున్న వాళ్ళకి గోతులు పడాల్సింది తప్ప మాకు ఏ అనుమానాలు లేవు, ఏ సందేహాలు లేవు. అంత దూరం పెద్ద మీరు శోధన చేయాల్సిన అవసరం కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకటే. 2001లో మేము పార్టీ స్థాపించిన కానీ 14 వరకు తెలంగాణ రాష్ట్ర కోసం పోరాటం చేసినాం. అనేక అపూర్వమైన ఘట్టాలు ఆ 14 సంవత్సరాలకు సంబంధించి మాకున్నాయి. 14లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, సాధించిన నేతగా, ముఖ్యమంత్రిగా గెలుపొంది 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నారు. కొత్త రాష్ట్రమైన విభజన సమస్యలు అనేకం ఉన్నా, కరోనా లాంటి సమస్య ఎదురైనా కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా అనేక రంగాలలో కేసీఆర్ గారు ముందుంచారు. తలసరి ఆదాయం, జాతీయోత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, ఐటీ రంగం, సాగునీరు, తాగునీరు, ప్రాజెక్టుల నిర్మాణం, హరితహారం, శాంతి భద్రతలు, విద్యా వైద్యం, ఇలా చూసుకుంటే ఎన్నో డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ దేశంలో ఈ రాష్ట్రం అగ్రభాగాన ఉంది. ఇంతగా సాధించిన రాష్ట్రం ఏది కూడా లేదు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల పైన ధాన్యాన్ని పండించి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉంది.
హర్యానా పంజాబ్ రాష్ట్రాలను కూడా తలదన్యాం చూసాం. మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అనేకమైనటువంటి ఆకాంక్షలు ఆశలను రెక్కెత్తించి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల్లో అమలు పరుస్తామన్నారు. సంవత్సరం అరైంది. ప్రజలు చూశారు వారి యొక్క వేగవంతమైన నిర్ణయాలు, వేగవంతంగా అమలు పరుస్తామని ఇచ్చిన హామీలు తుంగలు దక్కారు. అనేకమైన సమస్యలున్నాయి. వ్యవసాయ రంగం కుదేలైంది. నిరుద్యోగులను మోసం చేశారు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. యువతకి ఎన్నో ఆశలు కల్పించారు. ఇవాళ చూసుకుంటే ఏ రంగమైనా అధోగతి పాలైంది. అందుకని ప్రజలు కూడా కోపంతో ఉన్నారు. సంవత్సరంన్నరగా ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కూడా అమోఘమైన పాత్ర నిర్వహించాం. ప్రజాక్షేత్రంలో కానీ, అసెంబ్లీలో కానీ, చట్టసభలో కానీ మేము మా పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ఇవన్నీ ఘట్టాలను పరిగణించుకొని ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని చెప్పుకోవడానికి ఎన్నో అంశాలు కలిగిన మా పార్టీ రజతోత్సవ సభ జరుపుకుంటున్నాం. ఇది రొటీన్ గా మేము జరుపుకునేదే. కాస్త ఈసారి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. మా కుటుంబం అంతా కలుసుకోవాలి. 60 లక్షల సభ్యత్వం ఉంది. ప్రజలున్నారు. మేము అంతా కలుసుకొని దీని 27వ తారీఖు నాడు ఆవిర్భావ దినోత్సవం కాబట్టి దీన్ని ఆడంబరంగా చేసుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే సార్, తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళా కేసీఆర్ తీసుకురావాలని స్ట్రాటజికల్ గా ఇప్పుడు ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ సభ ఏర్పాటు చేసేదే కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి. పాయింట్ నెంబర్ 3 అంటే చెప్తున్నాను, దానికి మీరు ఏం సమాధానం చెప్తారో మీరు చెప్పండి. అండ్ పాయింట్ నెంబర్ 3, ముఖ్యంగా ఈ సభ అంతా అయిపోయిన తర్వాత ఏదో స్ట్రాటజికల్ గా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేసేటువంటి కుట్ర. సో వీటికి మీరు చెప్పేటువంటి సమాధానం ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి కమిట్మెంట్ ఉన్న పార్టీ గాని, నాయకుడు గాని కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీనే. అందుకనే ఈ గడ్డకి ఎవరు అన్యాయం చేయాలని ప్రయత్నం చేసినా పోరాడేది మా పార్టీనే, మా నాయకుడే, మేమే. కనుక ఆ తప్పు ఎవరు చేసినా నీళ్లు ఆంధ్రకి ఇస్తాం, నీళ్లు అక్కడ ఇస్తాం, ఇక్కడ ఏమని తెలుసుకోవచ్చు, ఇక్కడ పంట నేర్పింది ఆంధ్రోళ్ళు, మొత్తం నీళ్ళని కూడా కొట్టకపోయినా కూడా మిన్నకుండడం ఇవన్నీ చేసి ఊరుకుంటారా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మరి ప్రశ్నించినప్పుడు తెలంగాణ మా ప్రజలు మా పక్షాన్ని ఉంటారు కదా, అది తప్పనిసరి. తర్వాత ప్రభుత్వ వైఫల్యాల్ని ఖండించడము ప్రతిపక్ష పాత్ర కదా, మేమెందుకు ఉపేక్షిస్తాం? ఇచ్చిన హామీలను అమలు పరచమని కాంగ్రెస్ పార్టీ పైన ఖచ్చితంగా ఒత్తిడి వేస్తాం. తర్వాత రాజకీయ పార్టీగా మా ఉనికిని మేము కాపాడుకుంటాం. మా పార్టీ నిర్మాణం, సభ్యత్వ కార్యక్రమం, కమిటీలు వేసుకోవడం, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేయడం, ప్రజల పక్షాన పోరాడడం, ఇచ్చిన హామీలను నెరవేర్చే రకంగా ప్రయత్నం చేయడం అనేది ఇవన్నీ మా బాధ్యత. మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయలేదు, రాజీ పడలేదు. బీజేపీ తోటి పొత్తుగిత్తనే కలబొలి మాటలు, ఈ 2 జాతీయ పార్టీలు చేసే కుట్రలు. కాంగ్రెస్ తోటి పొత్తని బీజేపీ అంటది, బీజేపీ తోటి పొత్తని కాంగ్రెస్ అంటది. ఇవన్నీ వక్ర భాష్యాలు, అంత తప్ప మరొకటిగా. తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు, బీఆర్ఎస్ వాళ్ళు లారీలేసి బస్సులేసి బీహార్ నుండి కూడా, మహారాష్ట్ర నుంచి కూడా బ్యాచ్ ని దింపుతున్నారు. దేశవ్యాప్తంగా వస్తారండి బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. తప్పేంటండి? డబ్బులు పెట్టుకొని వస్తున్నారండి, తీసుకొని వస్తున్నారు. ఎస్, మీ అఫీషియల్ గానే మేము పార్టీకి పైసలు ఇచ్చినాము. మేము ప్రజలు తరలి రావడానికి వాహనాలు, మా పార్టీ మీటింగ్ కి మా పార్టీ డబ్బులు ఇచ్చి ప్రజలకి, కార్యకర్తలకి అనుకూలంగా వాహనాలు సమకూరిస్తే నేరమా, ఘోరమా, తీరా? పార్టీ ఫండ్ అక్కడ ప్రజలు ఎక్కడనేనండి. బీఆర్ఎస్ అనేది భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కేసీఆర్ గారి అభిమానులు ఉన్నారు. వచ్చేటోళ్ళందరికీ వాహనాలు సమకూరుస్తాం, రమ్మని ఆహ్వానాలు పంపిస్తాం. ఈ బహిరంగ సభకు బరాబర్ వస్తారు. దాంట్లో నేరమేంటి, ఘోరమేంటి? బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ కాదా? ఇంకా బీఆర్ఎస్ గానే ఉండిపోతుంది. మీరు టీఆర్ఎస్ ఈ రాష్ట్రం వరకు ఉద్యమ పార్టీ, రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ నాయకుడి పనితీరు, ఈ రాష్ట్రంలోని ఫలాలు దేశం మిగతా రాష్ట్రాలలో ఆకర్షణ అనేది కలిగింది. ఈ పార్టీ పరిధి పెంచమని అంటున్నారు. అందుకని బీఆర్ఎస్ చేసుకున్నాం. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కదా, అయితే గ్రామ పంచాయతీ ఊరు కథం అయితే మున్సిపాలిటీ కార్పొరేషన్ కదా, సర్పంచ్ అయినోడు ఎమ్మెల్యే కదా, కాకూడదా? పరిధి పెరుగుద్ది. నాయకత్వం పెరిగినప్పుడు, సమర్థత పెరిగినప్పుడు, దేశ ప్రజలందరూ కోరుకుంటున్నప్పుడు, ఈ దేశాన్ని కేసీఆర్ పరిపాలించాలని కోరుకున్నప్పుడు మా పరిధిని విస్తరించుకున్నాం. మా కండువ మారిందా, మా కమిట్మెంట్ మారిందా? మేము విస్తరిస్తే ఈ దేశాన్ని పరిపాలించే అవకాశం వస్తే తెలంగాణకి ఇంకా మరింత ప్రయోజనకారే కదా, నష్టమే ఉండదు కదా. కనుక
ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో భాగస్వామ్యం మాత్రం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ సెంటిమెంట్, కారు గుర్తు, కేసీఆర్ నాయకుడు, గులాబీ జెండా. అందుకనే ఈ భావజాలం ఎక్కడి పోదు. మా మూల స్తంభం, మా మూల విరాట్ తెలంగాణనే. తెలంగాణ పరిరక్షణ కోసం ఎక్కడికైనా పోతాం, ఎంత దూరమైనా పోతాం, ఏ స్థాయినైనా మేము అలంకరిస్తాం, సాధించుకుంటాం. Yes, thank you, sir. Thank you so much.